భారతదేశాన్ని భారతదేశంగా ఉండనివ్వం, యేసు రాజ్యంగా మార్చడం మా లక్ష్యం అని చెప్పి ఒకడు అన్నాడు. అలాగే ఒక ప్రముఖ పాస్టర్ అయితే మొత్తం మనం కబ్జా చేసేయాలి, భారతదేశం అంతా కూడా కబ్జా చేసేయాలి, అసలు ఈ భూమిని సృష్టించిందే మన దేవుడు, దీని మీద మొదటి హక్కు మనకే ఉంది అని బ్రదర్ అనిల్ కుమార్ గారు మాట్లాడారు. ఆయన భార్య షర్మిల గారు అయితే కొడుకు పెళ్లిలో ఒక హిందూ ఫ్యామిలీని మతమార్పిడి చేశానని చెప్పి గర్వంగా కూడా ఆవిడ చెప్పుకున్నారు. అలాగే ఇంకొకసారి కొంచెం వెనక్కి వెళ్తే చరిత్రలో డాక్ట్రిన్ ఆఫ్ క్రిస్టియన్ డిస్కవరీ అని చెప్పి ఒక పపుల్ బుల్ అనేది ఒక ఫత్వా జారీ చేశారు వాళ్ళు. పోప్ ఇచ్చాడు ఇది. ఇదేంటి అంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే సంపద ఉంది అని తెలిస్తే దాన్ని క్రైస్తవ రాజు ఆక్రమించుకోవచ్చు. ఇది ఆ సిద్ధాంతం. సో ఓవరాల్గా ఏంటంటే ప్రపంచం మొత్తాన్ని కూడా యేసు రాజ్యం చేయాలి. అందుట్లో ఇప్పుడు ఈ క్రైస్తవ మాఫియా మత మార్పిడి ముఠాల యొక్క ప్రధాన లక్ష్యం, ఫస్ట్ టార్గెట్ ఏంటి అంటే భారత్ని యేసు రాజ్యంగా చేయటం అనేది వీళ్ళ యొక్క లక్ష్యం. వీళ్ళ ఈ టార్గెట్లో, ఈ లక్ష్య సాధనలో వాళ్ళకు బాగా ఉపయోగపడుతున్నటువంటి ఒక వెపన్ ఏంటి అంటే ఎస్సీ వర్గాలు. అంటే హిందుత్వంలో వాళ్ళ మీద ఒక వివక్ష ఉంది అనే సాకుతో వాళ్ళందరినీ కూడా గంపకొత్తగా మత మార్పులు చేయడంలో వాళ్ళు చాలా వరకు సక్సెస్ అయ్యారు. అలాగే మిగిలిన వర్గాలని కూడా మత మార్పిళ్ళు చేయటంలో ఈ ఎస్సీ వర్గాలని వాళ్ళు ఒక వెపన్గా ఉపయోగించుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు ఏదో ఒక సువార్త దండయాత్రలకో ఏదో పేరుతో వెళ్తారు, అక్కడ వీళ్ళు చేస్తున్న అక్రమ ప్రచారాల మీద ఎవరైనా ప్రశ్నించిన గొంతెత్తినా వాళ్ళ మీద ఒక అట్రాసిటీ కేసు పడేయటం, వాళ్ళని హింసించడం, ఇలా వీళ్ళని ఒక వెపన్గా వాడుకోవడంలో ప్రధాన పాత్ర వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఈ విషయంలో అంటే ఇప్పుడు దళిత హక్కులు లేకపోతే రిజర్వేషన్ల మీద జరుగుతున్న ఈ అంశం మీద ఈ హిందుత్వ వ్యతిరేక ఉద్యమాన్ని ఇదంతా కూడా క్రైస్తవ మాఫియా చేతిలోకి వెళ్ళిపోయింది. దళితుల చేతులు లేదు, క్రైస్తవ మాఫియా చేతిలోకి వెళ్ళిపోయింది. వాళ్ళే నడిపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ లక్ష్యం ఏంటంటే యేసు రాజ్యం చేయడం, భారతదేశాన్ని భారతదేశంగా ఉంచడం కాదు, యేసు రాజ్యంగా మార్చడం. కనుక ఈ సందర్భంగా హిందుత్వంలో ఉన్నటువంటి దళిత సోదరులు వాళ్ళు చిత్తశుద్ధితో అంకిత భావంతో నిలబడి ఒకానొకప్పుడు వాళ్ళకి అన్యాయము వివక్ష ఎదురైనా కూడా దానిని అధిగమించి హిందుత్వం మా మాతృధర్మం అని చెప్పి పోరాడుతూ ఉన్నారు. వాళ్ళకి మనం ఖచ్చితంగా హిందూ సమాజం అంతా సాష్టాంగ ప్రణామం చేయాలి. అలాగే మతం మారినటువంటి దళిత సోదరులకి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి విభేదాల వల్ల, మన మధ్య ఉన్నటువంటి లేకపోతే సహజంగా ఉన్నటువంటి చిన్న చిన్న పొరపత్యాల వల్ల కన్న తల్లికి ద్రోహం చేయకూడదు. మనం విదేశీ శక్తుల మత మార్పిడి మిషనరీల చేతిలో మనం వాళ్ళ కబంధ హస్తాల్లో మనం అస్త్రాలుగా మారకూడదు. ఈ విషయాన్ని గ్రహించిన వారు మనకి ఎక్కడైతే అన్యాయం జరిగిందో, ఎక్కడైతే వివక్ష జరిగిందో దాని మీద మనం పోరాటం చేద్దాం. ఈరోజు హిందూ సమాజం అంతా కూడా సిద్ధంగా ఉంది. ఏమైనా తప్పులుంటే సరి చేసుకోవడానికి, లోపాలన్నా సరి చేసుకోవడానికి గతంలో జరిగిన వాటికి కాంపెన్సేషన్గానే ఈరోజు రిజర్వేషన్లు అనేవి కొన్ని దశాబ్దాల నుండి అమలు చేస్తూ ఉన్నారు. ఇంకా ఏమన్నా సముచిత స్థానం, గౌరవం కల్పించాల్సిన అవసరం ఉన్నా కూడా దానిని కూడా ఆమోదించడానికి, ఏకీభవించడానికి యావత్ హిందూ సమాజం సిద్ధంగా ఉంది. కాబట్టి మనం మత మార్పిడి ముఠాల చేతుల్లో, మిషనరీల చేతుల్లో పావులుగా మారొద్దు, అస్త్రాలుగా మారవద్దు, ఆ కుట్రలకి మనం బలి కావద్దు. ఈ విషయాన్ని దళిత సోదరులు అందరూ కూడా గుర్తిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఒక రౌండ్ టేబుల్ జరుగుతుంటే దీనికి మిగిలిన వర్గాల వాళ్ళు అంటే బీసీలు, ఓసీలు కూడా హాజరవ్వడం చాలా సంతోషంగా ఉందని. అయితే నేను ఒక విషయం క్లియర్గా చెప్తా, ఇది దళిత హిందువుల సమస్య కాదు, ఇది హిందువుల సమస్య. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ పోరాటం దళిత హిందువులు కాదు చేయాల్సింది, హిందువులంతా కూడా చేయాలి. ఒక వర్గాన్ని, ఆ వర్గాన్నే గంపాగుత్తాగా మతం మారిస్తే ఏం జరుగుద్ది అంటే మన చరిత్ర మనకు చూపించింది. ఒక వర్గం జనాభా పెరిగిపోవడం వల్లే పాకిస్తాన్ విభజించబడింది. పోనీ ఆ వర్గం పెరిగిపోయిందని భారతదేశానికి ఏమైనా లాభం జరిగింది అంటే ఏం లాభం లేదు. మళ్ళీ అవే కొట్లాటలు, అవే విభజనల కోసం. ఈరోజు ఈశాన్య రాష్ట్రాల్లో ట్రంప్ స్టేట్ పేరుతో క్రైస్తవ దేశంగా మార్చాలి అని లేఖ రాసినట్టుగా కూడా బయటకు వచ్చింది. అంటే ప్లాన్ మొదలైపోయింది. ఇటు జమ్మూ కాశ్మీర్ని ఒక వర్గం కొట్టేయాలి, ఈశాన్య రాష్ట్రాలని ఇంకో వర్గం కొట్టేయాలి అంటే హిందువులు ఎప్పుడు కొట్టుకొని చావాలి, వాళ్ళని కొట్టుకొని చచ్చేటట్టే చేయాలి, వాళ్ళలో ఇంకా కూడా వివక్ష ఉంది అనేది చూపిస్తూనే ఉండాలి. నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఒక ఇంట్లో అన్నదమ్ములు అందరు ఉన్నారు, ఆ అమ్మ నచ్చలేదు, ఆ ఇంట్లో అన్నదమ్ములు నచ్చక వేరే ఇంటికి వెళ్ళిపోయినరు. వేరే ఇంటికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ అమ్మ అన్నదమ్ములు ఉన్నారు. ఉన్నాక మళ్ళీ ఈ అన్నదమ్ములు ఈ అమ్మ ఆస్తిలో భాగం ఎందుకు?
పోనీ అలా భాగం ఇస్తారు. మరి ఆ అమ్మ అన్నదమ్ములు సంపాదించిన ఆస్తిలో కూడా భాగం వీళ్ళకి ఇస్తారా? ఎందుకు ఇవ్వరు? ఒకవేళ నిజంగా కూడా ఈరోజు వివక్ష జరుగుతోంది క్రిస్టియానిటీలో అని ఆలోచిస్తే అసలు మతం మారకండి. మిమ్మల్ని ఎవరు మారమంటున్నారు? అక్కడికి పోయినా అదే, ఇక్కడున్నా అదే అనుకున్నప్పుడు మారడం ఎందుకు? దానివల్ల మీకు పొందేదేంటి? ఏ మార్గాన్ని మీరు విశ్వసించి వెళ్తున్నారు? ఒక్కసారి ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ రోజు గనక దళిత క్రైస్తవులకు సంబంధించి కొంతమంది మాట్లాడుతున్నప్పుడు అక్కడ వివక్ష జరుగుతుంది, రిజర్వేషన్ ఇస్తాము అని అంటే, రేపు దళిత ముస్లింలు కొత్తగా పుట్టుకొస్తారు మాకు రిజర్వేషన్ కావాలి అని. అలా పుట్టుకు రావడం వల్ల ఏం జరుగుతుందంటే హిందుత్వం మొత్తం లేకుండా పోతుంది. చాలా మంది చెప్తుంది ఏంటంటే వివక్ష 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 జరుగుతుంది, ఎవరో బ్రాహ్మణ్ చేశారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు అని చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు మన వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే ఆ టైంలో 1936లో బ్రిటిష్ వారే మా తాలూకు క్రిస్టియానిటీలో కులం లేదు అని చెప్పారు. అంతేకాదండి, మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత క్రిస్టియన్ సంఘాల నాయకుడు హెచ్సి ముఖర్జీ అనే ఆయన కూడా అఫిడవిట్లో మా క్రిస్టియన్స్కి కులం లేదు కనుక మాకు రిజర్వేషన్స్ అవసరం లేదు అని ఈ యొక్క రాజ్యాంగం తాలూకు ఏదైతే సమితి అప్పట్లో ఉందో దానికి ఆయన అఫిడవిట్ ఇచ్చాడు. అలానే ముస్లిమ్స్ కూడా ఇచ్చారు, ఇది గుర్తుపెట్టుకోవాలి. దీని ప్రకారమే అప్పట్లో రాజ్యాంగంలో కూడా ఈ యొక్క రెండు మతాల్లోకి ఎవరైనా ఎస్సీలు వెళ్తే వాళ్ళకి రిజర్వేషన్స్ వద్దు అని చెప్పారు. అయితే ఓకే, ఇది బాగానే ఉంది. అయితే ఇక్కడ ఒక చిన్న కుట్రకోణం ఒకటి ఉందండి, మీరు ఎవరు గమనించారో లేదో నాకు తెలీదు. ఆ కాలంలో ఎందుకు వాళ్ళు అలా అన్నారు? మాకు అసలు కులమే లేదు, ఇంక వివక్ష ఎక్కడ ఉంటుంది అని ఆ కాలంలో ఎందుకన్నారు? ఇప్పుడున్న సోకాల్డ్ క్రైస్తవులు ఇప్పుడు మా దాంట్లో వివక్ష ఉంది, ఇప్పుడు ఎందుకు మాకు ఇది రిజర్వేషన్స్ కావాలి అని ఎందుకు అంటున్నారు? మనం నిజంగా గమనిస్తే అసలు ఆ కాలంలో హిందువుల్లో కూడా ఎస్సీల్లో వివక్ష ఉండేది, ఇప్పుడు లేదు కంపారిటివ్లీ. కానీ ఇప్పుడు క్రైస్తవులు వివక్ష ఉంది అంటున్నారు, అప్పుడేమో లేదు అని చెప్పారు. ఏంటబ్బా ఈ కారణం? ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఆ కాలంలో ఏంటి అంటే ఆల్రెడీ హిందువుల్లో వివక్ష ఉంది కనుక మా దగ్గర వివక్ష లేదు కనుక మా తాలూకు మతంలోకి వచ్చేయండి అని ఆహ్వానించడానికి వీళ్ళు మాకు కులం లేదు కనుక వివక్ష లేదు, రిజర్వేషన్ అవసరం లేదు అని చెప్పారు. దాదాపుగా 80% మన ఎస్సీలు అక్కడికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏమైంది? మనకి ఇక్కడ వివక్ష లేదు. సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్గా చెప్పేసింది ఏంటి, ఎవరైతే మతం మారుతారో వాళ్ళకి ఎస్సీ హోదా ఉండదు అనగానే వాళ్ళ గొంతులో పచ్చి వెలక్కబడింది. ఎందుకంటే ఇక్కడేమో ఎస్సీలకు ఉందండి రిజర్వేషన్. ఇప్పుడు మీరు ముస్లిం కానీ క్రైస్తవులకు కానీ వెళ్తే మీకు రిజర్వేషన్ లేదు. ఇప్పుడు ఎవరైతే దళిత క్రైస్తవులు అనే అసలు పదమే భూత పదం, అది వాడకూడదు. ఎవరైతే ఎస్సీలు క్రిస్టియానిటీలోకి వెళ్ళారో వాళ్ళంతా తిరిగి ఈ బ్యాక్ వచ్చేస్తారేమో రిజర్వేషన్ కోసం అని భయపడుతూ ఈ క్రైస్తవులు ఆడుతున్న నాటకమే ఇప్పుడు మాకు రిజర్వేషన్ కావాలి అని, అంతకుమించి ఇంకేమీ లేదండి. ఇది మొదటిది. రెండో విషయం ఏంటంటే మన తాలూకు హిందువుల్లో వివక్ష జరిగింది అనేది మనల్ని ఒప్పుకున్నాం. ఎలా అంటారా? రాజ్యాంగబద్ధంగా, ప్రభుత్వబద్ధంగా. బహుశా నాకు తెలిసి ప్రపంచంలో ఏ ఒక్క జాతి కూడా తమ దాంట్లో ఇలా జరిగింది అని ఇంత పబ్లిక్గా ఒప్పుకున్న సందర్భం నాకైతే తెలియదు. ఎలా అంటారా? మన తాలూకు రాజ్యాంగంలో ఈ యొక్క ఎస్సీకి రిజర్వేషన్ ఇచ్చారు. చాలా మంది చెప్తారు ఏంటంటే అంబేద్కర్ అనే ఆయన ఎస్సీ ఆయన రాజ్యాంగంలో పెట్టారు కనుక మన అందరికీ రిజర్వేషన్స్ వచ్చాయి అని. అంబేద్కర్ ఏమీ ఒక శక్తి కాదండి, ఆయన ఏమీ ఒక ప్రభుత్వం కాదు. ఆయన పెట్టినా కూడా ప్రభుత్వం నిర్ద్వందంగా తోసిపెట్టచ్చు పక్కకి. కానీ పెట్టారు, పెట్టిన తర్వాత అవి పాస్ అయ్యాయి. పాస్ అయిన తర్వాత కూడా మళ్ళీ రెండోసారి కాంగ్రెస్ గెలిచిందంటే దానికి అర్థం ఏంటి? మనది ప్రజాస్వామిక ప్రభుత్వం. ఒకవేళ మన హిందువులకి నిజంగా ఎస్సీకి రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేకపోతే నిర్ద్వందంగా రెండోసారి కాంగ్రెస్ని ఓడించుండేవాళ్ళు. అంటే అది అక్కడ ఒక ఎజెండా అయిపోయి ఉండేది, కాంగ్రెస్ పక్కకి వెళ్ళిపోయి ఉండేది. కానీ 85% ఉన్న మన హిందువులు రెండోసారి కూడా కాంగ్రెస్నే మళ్ళీ అంటే ప్రభుత్వంలోకి తీసుకొచ్చారు అంటే మన హిందువులందరూ కూడా రిజర్వేషన్స్ని ఒప్పుకున్నట్టే, అంటే మనం ఒక తప్పుని సరిదిద్దుకున్నట్టే. సో ఈరోజు ఇక్కడ బాగా సంతోషకరంగా అనిపించిన అంశం ఏమిటంటే దళిత హిందువుల హక్కుల పరిరక్షణ అని చెప్పారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళలో దళితులతో పాటు బీసీలు, ఓసీలు, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నాం. ఎందుకున్నాము అంటే నిజంగా దళిత హక్కులు లేదా దళితుల రిజర్వేషన్లు అనేది కేవలం దళితులకు సంబంధించిన అంశం కాదు, ఇది యావత్ హిందువులకి, భారతదేశానికి సంబంధించిన అంశం. కారణం ఏంటంటే నిజంగా ఈరోజు దళితులుగా లేదు ఎస్సీలుగా, దళిత అనే పదం కూడా వాడటం ఎంతవరకు సమంజసమో నాకు తెలియదు.
ఎస్సీలు ఎవరైతే వివక్ష ఆ రోజు అనుభవించారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ఏ వర్గాలు అయితే వివక్షకు గురవుతున్నప్పుడు వాళ్ళని ఎవరు పట్టించుకోలేదో ఆ సమాజం మీదే ఉంటుంది. అది ప్రూవ్ చేయటానికే ఆ రోజు రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు కూడా ఎవ్వరూ వ్యతిరేకించలేదు. కారణం ఏంటంటే ఈ రోజున ఈ తీర్పు వచ్చిన తర్వాత చాలా మంది మతం మారిపోయిన ఊర కుక్కలు కొన్ని వీధుల్లోకి వచ్చేస్తున్నాయి. వచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎవరైతే ఈ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రద్దు చేస్తారో అలాంటి పార్టీకే మేము ఓటేస్తాము అంటూ తెగ రెచ్చిపోతా ఉన్నారు. కానీ ఈ రిజర్వేషన్స్ ఇస్తున్నప్పుడు ప్రకటించినప్పుడు ఏ హిందూ సమాజం నుంచి ఎవ్వరూ కూడా ఇదిగో మీరు కొన్ని కులాలకి ఇలాంటి రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టి రిజర్వేషన్ రద్దు చేసే పార్టీకే మేము ఓటేస్తామని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు డిమాండ్ చేయలే. ఎందుకు అంటే ఏ సమాజం వల్ల అయితే వాళ్ళకి వివక్ష గురయ్యారో, వాళ్ళ మీద అన్యాయాలు జరిగాయో వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత మా మీదే ఉంది, ఈ మన సమాజం మీదే ఉంటుంది. కాబట్టి ఇది హిందుత్వం యొక్క అంతర్గత అంశము. ఇది చాలా స్పష్టంగా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. అలాగే ఈ రోజున పాస్టర్లు చాలా మంది బయటకు వచ్చేసి అసలు ఎక్కడ లేని ఎస్సీల మీద విపరీతమైన ప్రేమ చూపిస్తూ ఉన్నారు. అంటే ఇది ఫస్ట్ డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఎస్సీలు వేరు, క్రైస్తవులు పాస్టర్లు వేరు. ఇది చాలా సాలిడ్గా అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. వాళ్ళందరూ వచ్చేసి దళితులకి ఏదో అన్యాయం జరిగిపోతుంది, ఎస్సీలని అన్యాయంగా వాళ్ళ మత స్వేచ్ఛను లాగేస్తున్నారు, వాళ్ళ నోటికాడ కూడు తీసేస్తున్నారు అంటూ తెగ గింజుకుంటున్నారు. నిజానికి వాళ్ళు ఇచ్చే ఏ స్టేట్మెంట్ వెనకాల కూడా దళిత సంక్షేమము లేదా ఎస్సీల యొక్క వెల్ఫేర్ అనేది వాళ్ళ మాటల్లో కానీ వాళ్ళ ఉద్దేశాల్లో కానీ ఎక్కడా లేదు. ఒకవేళ మతం మార్పిడి వల్ల కనుక నిజంగా వాళ్ళకి నోటికాడ కూడు లాగేస్తున్నారు అనే వాదనని వీళ్ళు కనుక చెప్పాల్సి వస్తే దాన్ని నిరూపించడానికి మేధావులతో చర్చ కూర్చునే దమ్ము వాళ్ళకుండా ఉండదు. ఎందుకంటే ఈ రోజున ఏం మారింది, ఎస్సీ రిజర్వేషన్స్ విడిచిపెట్టి మతం మారిన వాడు బీసీసీ తీసుకోవాలని చెప్తున్నారు. అలా తీసుకోవటం వల్ల వాళ్ళకి రిజర్వేషన్ ప్రయోజనాలు ఏమన్నా దెబ్బతింటాయా? నిజానికి ఏమీ తినవు. ఎందుకంటే ఎస్సీల జనాభా భారతదేశంలో ఎంత ఉంది కాబట్టి ఆ భారతదేశపు జనాభాని బేరీజు వేసుకుని వాళ్ళకి 15% రిజర్వేషన్స్ రూపంలో ఇవ్వటం జరిగింది. ఎప్పుడైతే వీళ్ళు మతం మారిపోతారో వాళ్ళు ఎస్సీ రిజర్వేషన్ కోల్పోయి బీసీసీలోకి వస్తారు. మరి బీసీసీకి రిజర్వేషన్ లేదా అంటే 1% ఉంది. ఎవరు వాళ్ళు? మతం మారిన క్రైస్తవులకి. అరే 2% ఉన్న జనాభాకి 1% రిజర్వేషన్ ఇస్తే అది నోటికాడ కూడలాగడం ఎందుకు అవుతుంది? వాళ్ళకి జనాభా ప్రకారం వాళ్ళ దామాషా ప్రకారం వాళ్ళకి ఏదైతే హక్కులు కావాలో దానికి తగ్గట్టుగా ఇచ్చేశారు. కానీ ఎందుకు వీళ్ళు నోటికాడ కూడలాగేశారు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటే వీళ్ళ టార్గెట్ రిజర్వేషన్స్ కాదు.